కావలి మండల ఆదివాసీ సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక బాపూజీ నగర్లోని మండల ఆదివాసీ సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ కార్యాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అనేక సేవలు చేశారని కొనియాడారు. ఆదివాసీ నేతలు అనుమలశెట్టి శివకుమార్, రామకృష్ణ, పోతిగంటి శ్రీకాంత్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ప్రజలకు అనేక సేవలు చేశారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య విగ్రహాన్ని రాష్ట్ర అసెంబ్లీతో పాటు కావలిలో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆదివాసీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నేతలు కొండలరావు, మధు, గాదంశెట్టి శివ, రాము, సురేష్, గంగిశెట్టి నందకిషోర్, గుర్రం సురేష్, వేమూరి సునీల్, బల్పా ప్రసాద్తో పాటు పలువురు ఆదివాసీలు పాల్గొని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆదివాసీ నేత కొణిజేటి రోసయ్యకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. अमर रहे, 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 अमर रहे. జై వాసవి, జై జై వాసవి. మాజీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ కొణిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా ఎంతో ముఖ్యమైన వ్యక్తి మన ఆర్యవైశ్యులకి పెద్ద ఆయన రోసయ్య గారు శాసనసభలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థికంగా ఏ రోజు కూడా లోటు బడ్జెట్లు లేకుండా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టిన వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు. అదేవిధంగా ఆయన చేసిన సేవలు, ఆయన మన కమ్యూనిటీకి చేసిన సేవలు మరువలేనివి. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎంతో సంతోషంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు కొణిజేటి రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా మన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు శ్రీ తటవర్తి రమేష్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విచ్చేసిన నా సోదరులకు, తమ్ముళ్ళకు అందరికీ వెల్కమ్. ఈరోజు మనం కొణిజేటి రోసయ్య గారికి సంబంధించి మనం చెప్పుకోవాలంటే నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర వారు పనిచేసినప్పుడు కూడా 16 సార్లు ఆర్యవైశ్యుడిగా బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో, ప్రపంచ చరిత్రలో 16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ పెట్టిన ఘనత మన ఆర్యవైశ్యుడికే దక్కింది. కాబట్టి ఆర్యవైశ్య కులంలో పుట్టిన దానికే మనం చాలా గర్వించాలా. రోసయ్య గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, అంటే మీకన్నా అందరికన్నా నేను కొంచెం పెద్దవాడిని కాబట్టి చెప్తున్నా. రోసయ్య గారితో మనకున్న సన్నిహితంలో రోసయ్య గారి దగ్గరికి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వారు చెప్పేదంటే ఆర్యవైశ్యులంతా కమ్యూనిటీ ఒకటిగా ఉండండి, విడిపోవద్దు, విభజించి పాలిస్తారు, మన కులంలో అమాయకులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆర్యవైశ్యులంతా ఒకటిగా ఉందాం. ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా, అధ్యక్షులు వారు చేసినా, మనలో ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు తప్పులు చేసినా కూడా దాన్ని కొంచెం పెద్దలుగా ఖండిద్దాం. ఆర్యవైశ్యులందరూ ఒకటిగా ఉందాం. కావలిలో ఆర్యవైశ్య కమ్యూనిటీని మన రమేష్ ఆధ్వర్యంలో బాగా దిగ్విజయంగా ఉండేట్లుగా ఈ పీరియడ్ అంతా ఉండేట్లుగా చేద్దాం. కాబట్టి ఆర్యవైశ్యులంతా కలిసి ఉండటానికి ప్రయత్నం చేయమని ఒక ఆర్యవైశ్యుడిగా నా విన్నపం. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కొణిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన ఆర్యవైశ్యులకి ఎంతో మేలు చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఎంతో నిధులు ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులు అనే పేదలని కాపాడారు.
కాబట్టి ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన కావలి ఎమ్మెల్యే దుమ్మడి వెంకటకృష్ణారెడ్డి గారికి తెలియజేసేది ఏంటంటే మన కొంజేటి రోసయ్య గారి విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాల్సిందిగా మా కావలి ఉన్న ఆర్వీ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము. అట్లాగే జై వాసవి కావలి ఆర్యవేశులందరికీ ముందుగా నమస్కారములు. కావలికి మన కావలి ఆర్యవేశ అధ్యక్షుడు తటవర్తి రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర మన కొంజేటి రోసయ్య గారి 3వ వర్ధంతికి నివాళులు అర్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన కావలి ఆర్యవేశులందరూ కోరుకునేది ఏమిటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారికి మన కావలి ఎమ్మెల్యే గారి కావ్య కృష్ణారెడ్డి గారికి వినవించుకుంటున్నది ఏంటంటే మన ఆర్థిక మంత్రి మాజీ ఆర్థిక మంత్రి కొంజేటి రోసయ్య గారి విగ్రహం అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా అది కోరడం అవుతుంది. అదేవిధంగా కావలిలో కూడా మన కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని మనం స్థాపించమని కోరడం జరుగుతుంది. అలా మన ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం అనుకో.